హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ అవుతుంది. దామిని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ పొద్దున్న లేవగానే లక్ష్మీదేవిని చూడాలని చిన్నప్పటి నుండి కోరిక, పెద్ద కోరిక. నా బీరువాలోనే లక్షలు మూలుగుతున్నాయి, చూస్తే తప్పేముంది అని బీరువా ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ సూట్ కేసు కనిపించదు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే దామిని, ఇదేంటి, ఎక్కడ నా సూట్ కేస్ ఎక్కడా అని మొత్తం వెతుకుతుంది. బట్ ఎక్కడా కనిపించదు. వెంటనే హాల్లోకి వచ్చి జరిగిందంతా చెప్తుంది. అమ్మ, నా సూట్ కేస్ కనిపించడం లేదు అని చెప్పేసరికి, అదేంటి, నీ రూమ్లోకే కదా తీసుకువెళ్ళావు, ఎక్కడికి పోతుంది అని అడుగుతారు. ఏమో, అదే నాకు అర్థం కావట్లేదు, ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అనన్య, ఏమో, సూట్ కేస్ అందరి కళ్ళ ముందు నీ రూమ్కి తీసుకువెళ్ళి పెట్టుకున్నావు కదా, అందరి రూమ్లని సర్చ్ చేస్తేనే బెటర్ కదా అని అంటుంది. అనన్య, నీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా దామిని అని అనేసరికి దామిని అలా చీప్గా ఆనంద భైరవి వైపు వేలు చూపిస్తుంది. ఒక్కసారిగా దర్శన్ శరణ్యకి చాలా కోపం వస్తుంది. దామిని అని గట్టిగా అరుస్తాడు దర్శన్. దర్శన్, వద్దు నాన్న, ఎందుకు అరుస్తున్నావు? ఎవరి అనుమానాలు వాళ్ళవి. ఇప్పుడు నా రూమ్లో సర్చ్ చేస్తే తెలుస్తుంది కదా ఎవరు దొంగతనం చేశారో చేయలేదో అని. నేను దొంగతనం చేయలేదు కాబట్టి నాకు ఎలాంటి భయం లేదు. తన్ని నా రూమ్కి వచ్చి చెక్ చేసుకోమను అని ఇంకా అలా రూమ్లో చెక్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే దామిని రూమ్లోకి వచ్చి ఆనందభైరవి రూమ్లోనే ఆ క్యాష్ దొరకడం చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే అలా ఆనందభైరవి, నాకు తెలీదు, నిజంగా ఇవి ఎలా వచ్చాయో నాకు తెలీదు అని అంటారు. ఎందుకు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు పిన్ని? అయినా మిమ్మల్ని చాలా మంచివారు, మనసున్న మహారాణి, అసలు ఏమీ తెలీదు, న్యాయానికి మారుపేరు అని అంటూ ఉంటారు. అలాంటిది మీరు ఇంత అన్యాయం చేస్తారా? నాకు డబ్బులు ఇవ్వమనంటే ఇవ్వమని చెప్పి ఇలా దొంగతనం చేస్తారా? ఇంత వయసు వచ్చింది, మీకు దొంగతనం చేయడానికి ఏం అనిపించట్లేదా పిన్ని అని అంటుంది దామిని. ఏయ్ దామిని, నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకు అని అంటాడు దర్శన్. ఏం చేయమంటావు బ్రో? మరి ఏం చేయమంటావు? కళ్ళ ముందే దొంగని పట్టుకొని క్లియర్గా రూమ్లో డబ్బులు దొరికితే ఏమని చెప్పాలి? దేవతాని పొగడాలా, దండేసి సన్మానం చేయాలా అని అంటుంది దామిని. దామిని, ముందు కాస్త చూసుకొని మాట్లాడు అని అంటారు. ఏం చూసుకొని మాట్లాడాలి అని అంటుంది. చూడు, మన ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఒకవేళ ఆనంద భైరవి అత్తయ్య గారే నీ రూమ్లోకి వచ్చి డబ్బులు దొంగతనం చేస్తే క్లియర్గా సీసీటీవీలో కనబడుతుంది కదా. లేనిపోని నిందలు ఎందుకు వేస్తావు? అసలే ఇంట్లో కొన్ని రాక్షస జాతులు మా అత్తయ్య గారిపై నింద వేయడానికి తిరుగుతూనే ఉన్నాయి. కాబట్టి రండి రండి చూద్దామని చెప్పి వాచ్మెన్ శేఖరం అని పిలుస్తారు. అమ్మా అని అంటారు. సీసీటీవీ ఫుటేజ్ చూపించగానే ఇంకా సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి ప్లే చేస్తాడు. అందులో క్లియర్గా అనన్య, కాంచన ఇద్దరే దామిని రూమ్కి వచ్చి ఆ సూట్ కేస్ని తీసుకువెళ్ళి తర్వాత ఆనందభైరవి రూమ్లో పెట్టినట్టు రికార్డ్ అవుతుంది. అనన్య గజగజ వణికిపోతూ ఉంటుంది. వెంటనే ఇంకా అలా లీలావతి అనన్య దగ్గరికి వస్తుంది. ఎందుకు చేసావు అనన్య, ఎందుకు చేసావు అనన్య అని గట్టిగా అడుగుతుంది. అంటే అత్తయ్య గారు అది అని అనేలోపు ఇంకా ఒక్కటి కొడతారు లీలావతి. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు, అయినా ఇలా చేయడం తప్పని నీకు తెలీదా అని గట్టిగా అడుగుతారు. ఇంకా మాటలేంటి, మెడ పట్టుకొని బయటికి గెంటేయండి అని అంటారు. రోహిత్, హేయ్ రా అని గెంటైపోతుంటే, ఆగు నాన్న రోహిత్, వద్దు, తను చేయడం ఇదేం కొత్త కాదు కదా, ఇప్పుడు చెప్తున్నాను, ఇదే ఆఖరి అవకాశంగా వదిలేద్దాం. లేకపోతే ఇంకొకసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇంకా పెద్ద శిక్ష వేస్తాను, వెళ్ళండి అని ఆనందభైరవి పంపించేస్తుంది. ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య ఆనందభైరవి వైపు. నీ పిల్ల తెలివితేటలు ఇంకొకసారి ఎవరిపైనైనా చూపించుకో, నాపై కాదు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి. అప్పుడే కరెక్ట్గా దామిని దగ్గరికి వెళ్తారు అనన్య అండ్ కాంచన. అమ్మి అమ్మి ఆగమ్మి అని అంటుంది కాంచన. ఏంటి ఆగేది? ఏంటి, నన్నే మోసం చేయాలనుకుంటారా? ఛీ, మీరు అసలు మనుషులే కాదు అని వెళ్తూ ఉంటుంది దామిని, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను అని అంటుంది అనన్య. ఏంటి అని అడుగుతారు. చూడు, నిజమే, నీ రూమ్లో ఉన్న సూట్ కేస్ని నేనే ఆనందభైరవి దగ్గర పెట్టాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ ఆనందభైరవినే ఈ బిజినెస్ని డెవలప్ చేసిందని, తన భుజాలపైనే ఇన్నేళ్ళు ఈ కంపెనీని మోస్తుంది అని తెగ బిల్డప్లు ఇస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి మా ఆయన కూడా ఈ బిజినెస్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ విషయాన్ని ఎవరూ గుర్తించరు. అందుకే
ఆనంద భైరవి పరువు తీయాలని ఇదంతా చేశాను. అలాంటప్పుడు ఏమైంది? దొరికిపోయాను అంతే కదా. చూడు దామిని, నీ నమ్మకం నాకు చాలా ముఖ్యం. నేను చేసింది నీకోసమే. ఆ ఆనంద భైరవి ఒక్కసారి సింహాసనం దిగిన తర్వాత అది నీకే అవుతుంది కదా. నీ మంచి కోసం ఇదంతా చేశాను, సరేనా అని అంటారు. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడుతుంది దామిని. ఈ పిచ్చిది నమ్మిందా లేదా అని చూస్తూ ఉంటుంది అనన్య. అర్థమైంది, సరే ఈ ఒక్కసారికి చెప్తున్నాను, కానీ ఈసారి ఏదైనా సరే నాకు నాకు జరిగినట్టు చేయాలి, నాకు తెలిసే చేయాలి, నాకు చెప్పకుండా మీరేది చేయొద్దు, సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దామిని. ఇది ఇలా ఉండగా శరణ్య దర్శన్ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు. అదంతా చూస్తూ అనన్య, అమ్మీ అందరూ ఎవరి పనాలు చేసుకుంటున్నారు, మనం తప్ప, కాబట్టి మనకు కూడా ఏదో ఒక పని ఉండాలి కదూ. ముందు అదిగో ఉందే ఆ దామిని, తన పనే తేల్చేద్దాం అని అంటుంది. ఖచ్చితంగా అమ్మా, తేల్చేద్దాం, వాడికి ఫోన్ చేయి అని అంటుంది. ఇప్పుడే చేస్తానని చెప్పి ఇంకా వెంటనే అలా కాల్ చేస్తుంది వాడికైతే, సుందరంకి. హలో మేడం, ఏంటి కాల్ చేశారు అక్కయ్య అని అడుగుతారు. రేయ్, నేను చెప్పినట్టు ఒక ప్లేస్కి రా, వెంటనే దామినికి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పు. తను రాదు, పొగరుగా ఉంటుంది, కాబట్టి నువ్వే తన్ని కన్విన్స్ చేయాలి. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో చెప్తాను, ఫాలో అయ్యి నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా అని అంటారు. మేడం, ఇదంతా చేస్తున్నారు కరెక్టే, కానీ నాకు లాభం ఉంటుందంటారా? నా గురించి ఏ ఒక్క విషయం ఆ దామినికి తెలిసినా ఇంకేం లేదు, నన్ను బాగా కొడుతుంది అని అంటాడు సుందరం. రేయ్ పిచ్చోడా, దానికంత తెలివితేటలు ఎక్కడ ఇచ్చారా? నిన్ను నమ్మిందంటేనే అది ఎంత తెలివి తక్కువదో నీకు అర్థం అవ్వాలి కదా. నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంది అనన్య. సరే అక్కయ్య అని కాల్ కట్ చేసి ఇంకా సూట్ ఒకటి రెంట్కి తెచ్చుకొని బిల్డప్ ఇస్తూ ఉంటాడు సుందరం. ఇది ఇలా ఉండగా దామిని అలా కారులో వెళ్తూ ఉంటే కార్ టైర్ సడన్గా పంచర్ అయిపోతుంది. వెంటనే దామిని కిందకి దిగి, అయ్యో రోడ్పై ఎవరు లేరే, క్యాబ్ బుక్ చేద్దామంటే క్యాబ్ కూడా బుక్ అవ్వట్లేదు అని చూస్తూ ఉంటే ఇంకా ఫేక్ పెళ్లి కొడుకు సుందరం ఇద్దరు రౌడీలతో, రేయ్ అర్థమైంది కదా, తన దగ్గరికి వెళ్ళి ఏడిపిస్తున్నట్టు నటించండి, అప్పుడు నేను ఎంటర్ అయ్యి కొడతాను, సరేనా అని అంటారు. ఓకే అన్నా అని చెప్పి ఇంకా అలా వెంటనే వాళ్ళైతే వెళ్తారు. ఏయ్ ఎవరు నువ్వు, చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు, నిన్ను డ్రాప్ చేయాలా, మేం డ్రాప్ చేస్తాం అని ఆ రౌడీలు ఏడిపిస్తూ ఉంటే, రేయ్ నా జోలికి వచ్చారో పెప్పర్ స్ప్రే కొడతా, దూరంగా వెళ్ళండి అని అంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా సుందరం ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఆ రౌడీలను బాగా కొట్టేసరికి దామిని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కేవలం కోటీశ్వర్లే కాదు, మంచి ఫైటర్ కూడా అనమాట అని అంటారు. ఫైటర్నే కాదు, పెళ్లి చేసుకుంటే మంచి హస్బెండ్ కూడా అవుతాను, కానీ ఏం చేయమంటారు, నాకు పెళ్లి కూతుర్లు ఎవరు నచ్చట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఎంత అందంగా ఉంటారు, మీలాంటి వాళ్ళైతే ఓకే అని అంటాడు. ఇంక సిగ్గుపడుతూ ఉంటుంది దామిని. ఈ సిగ్గే నాకు కావాలి అని మనసులో అనుకుంటాడు. అలా సుందరం ఇదంతా దూరంగా అప్పుడే వస్తున్న ఆనంద భైరవి గమనిస్తుంది. గమనించి, ఇదేంటి దామిని ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, ఎవడు వీడు అని ఆలోచిస్తూ ఇంకప్పుడే ఫోన్ కాల్ వచ్చేసరికి అక్కడి నుండి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఆనంద భైరవి ఫ్యామిలీ అందరూ ఇంకా హ్యాపీగా రెడీ అయి కిందికి వస్తారు. ఈరోజు శివరాత్రి కదా, శివరాత్రికి మనం గుడికి వెళ్ళి అభిషేకం రుద్రాభిషేకం చేయిస్తూ ఉంటాం, కాబట్టి రండి వెళ్దామని చెప్పి అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఇంకలా దామిని, నేను గుడికి రావాలా అని పొగరుగా అనేసరికి, రావాలమ్మీ, ఎందుకంటే నీకు మంచి భర్త రావాలి కదా అని అంటారు. అవుననుకో, సరే నేను వస్తాను అని ఇంకా అలా దామిని కూడా గుడికి వస్తుంది. గుడిలో అన్నదానం జరిపిస్తూ ఉంటారు. ఇంకా అలా అందరూ అన్నదానాలు కానీ భక్తులు వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చూసుకోవడం కానీ ఇవన్నీ జరిపిస్తూ ఉంటారు. పంతులు గారు అర్చన చేయండి అని అంటారు. ఎవరి పేరుపై అమ్మా అని అనేసరికి, మా అమ్మాయి దామిని పేరుపై అని అంటుంది ఆనంద భైరవి. ఆనంద అని అంటారు లీలావతి. అవునక్క, తను ఈ సంవత్సరమే కదా మళ్ళీ మన ఇంటికి వచ్చింది, కాబట్టి తన పేరుపై అర్చన చేయిద్దామని ఇంకంటుంటే, అబ్బో ఇదంతా ఓవర్ యాక్టింగ్, కావాలని నన్ను బుట్టలో వేసుకుందామనా, అయినా నేను పడతానే ఏంటి అని పొగరుగా ఫీల్ అవుతూ ఉంటుంది దామిని. అదంతా చూస్తూ అనన్య మనసులో, పిచ్చిదానా, నువ్వు ఇలా అనుకున్నంతకాలం నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళనిపై ఎంత ప్రేమ చూపించినా నువ్వు ఇలాగే తల పొగరు చూపిస్తూ ఉంటావు, కాబట్టి నీ పొగరుకు తగ్గట్టు ఒక అడుక్కు తినేవాళ్ళంటి వాడిని నీకు పెళ్లి కొడుకుగా సెట్ చేస్తున్నాను. రేపు పెళ్ళయ్యాక అసలు నిజం తెలుసుకొని
వాడితో పాటు నువ్వు కూడా రోడ్డు పైన ఏదో ఒక చైన్స్ దొంగతనం చేస్తూ ఉంటావు అని అనన్య మురిసిపోతూ ఉంటుంది. ఇంకలా దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. కరెక్ట్గా నాన్న రోహిత్ రానా అన్న అని చెప్పి రోహిత్ని కూడా పిలుస్తారు లీలావతి. కానీ రోహిత్ పక్కన నించోవలసింది ప్రీతినా అనన్యనా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే నేనే నించుంటాను, ఎందుకంటే ఆయన ఫస్ట్ వైఫ్ని నేను కాబట్టి అని ప్రీతితోనే అభిషేకం జరిపిస్తారు. అదంతా చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అనన్య, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుడి నుండి ఇంటికి రీచ్ అవుతారు. ఆనంద భైరవి శివుడి దర్శనం బాగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకలా అందరూ హ్యాపీగా భక్తి పాటలు పెట్టుకొని ఆ రోజు శివరాత్రిని ఎంజాయ్ చేస్తూ భక్తి జ్ఞానంలో గడుపుతూ ఉంటారు. ఇంకా నైట్ జాగారం చేయాలి అని అందరూ శివుడి కథలు వింటూ ఉంటే అప్పుడే దామిని ఏంటో నాకేమో ఫుల్గా నిద్ర వస్తుంది, వీళ్ళేమో ఇలా చెప్తున్నారు అని ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దామిని. కరెక్ట్గా అప్పుడే ఇంకా అనన్య కాంచన ఇద్దరు పక్కకు వస్తారు. ఏమైంది, ఏంటమ్మీ, ఏం ఆలోచన చేస్తున్నావు అని అడుగుతుంది కాంచన. చెప్తానమ్మా, ఇప్పుడు ఆనంద భైరవి పాలు తాగే టైం అయింది. ఎలాగో ఉపవాసం కాబట్టి వాళ్ళు పాలు తాగుతారు, ఏది తీసుకోరు కదా, కాబట్టి ఈ పాలల్లో నేను ఒక పౌడర్ కలుపుతాను అని అంటుంది అనన్య. కలిపి ఏం చేస్తావమ్మీ అని అడుగుతారు. ఆనంద భైరవి మత్తులో తూలుతూ ఉంటుంది. అది మాత్రమే కాదు, తను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అలా మాట్లాడితే ఖచ్చితంగా ఆనంద భైరవి మాటలకి హర్ట్ అయ్యి లీలావతి అత్తయ్య గారు ఇంటి నిండే వెళ్ళిపోతామని గొడవ చేస్తారు. నాకు కావాల్సింది అదే కదా అని అంటుంది అనన్య. ఇంకా ప్లాన్ అంతా వింటుంది శరణ్య. విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మా ఆనంద అత్తయ్యని మా లీలావతి అత్తయ్యని విడతీయాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని ఇంకా అలా సీక్రెట్గా దాక్కొని చూస్తూ ఉంటుంది శరణ్య. అప్పుడే దర్శన్ శరణ్య దగ్గరికి వస్తారు. హే శరణ్య, ఏంటి అలా దొంగలా చూస్తున్నావు అని అడుగుతారు. ఏమండి, మా అక్క మళ్ళీ అందరినీ విడతీయడానికి ఒక ప్లాన్ వేసిందండి అని అంటారు. ఏంటి ప్లాన్ చేశారా, ఏంటది అని అడుగుతారు. అత్తయ్య గారికి పాలల్లో ఒక టైప్ ఆఫ్ పౌడర్ కలిపి ఇవ్వాలి అనుకుంటున్నారు. ఆ ప్లాన్ని నేను నేను తిప్పికొడతాను కదా అని చెప్పి ఇంకా వెంటనే అలా ఎప్పుడైతే తను మిల్క్ తీసుకువెళ్తుందో అనన్య, ఆ మిల్క్ని మార్చేస్తుంది శరణ్య. మార్చేసి ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది. అమ్మయ్యా, ఇప్పుడు నేను పాలు తాగేస్తాను అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా మిల్క్ డ్రింక్ చేసేసరికి ఆ మిల్క్లోనే పౌడర్ కలిపి ఉంటుంది. ఇంకా అనన్య లీలావతి అందరి దగ్గరికి వచ్చి, హే ఏంటి ఏంటి అలా చూస్తున్నారు, నేను ఇంటికి మహారాణిని. ఏయ్ పిచ్చి దామిని, నిన్ను నేను ఎంతలా ఫూల్ని చేస్తున్నానో నీకే అర్థం కావట్లేదు. అయినా నువ్వు ఎంతో మంచిదానివని బిల్డప్ ఇచ్చుకుంటూ ఉన్నావు. నీ పిచ్చితనాన్ని నేను పావుగా వాడుకుంటున్నాను. నువ్వెలాగో పెళ్లి చేసుకొని అదిగో ఉన్నాడు కదా రోడ్డు మీద దొంగతనం చేసుకునేవాడు, వాడిని పెళ్లి చేసుకుంటావు. అప్పుడు ఈ ఆస్తంతా నాదే అని చెప్పి ఇంకా లీలావతి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు మీరేం చేస్తున్నారు, అయినా మీ మధ్యలో నేను చాలా గొడవలు లేపాను కదా అని చెప్పి ఇంకా తను చేసినవన్నీ తనే ఒప్పేసుకుంటూ ఉంటుంది తనైతే అనన్య. ఇంకా మాటలకి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు ఆనందభైరవి ఫ్యామిలీ అంతా. శరణ్య అనన్య నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెట్టించినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.